నమస్కారం అండి. మనం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 8 నెలలు దాటుతుంది. అట్లాగే పరిపాలన పరంగా మనకు ప్రతిపక్షాలు కూడా సరైనవి లేకపోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు ఇంకా తెలియట్లేదని ఒక అప్రోధలో కూటమి మీద లోపల విమర్శలు చేస్తున్నారు. అట్లాగే భారతదేశంలో కూడా కొత్త యుద్ధాలు చేసే విధానం అనేది బయట కనబడుతుంది. బొద్దింక లాంటివి పుట్టుకొస్తున్నాయి. అట్లాంటి బొద్దింకలు మన రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉందా? సరైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఆ విషయాల మీద మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి ద్వారా మొత్తం ఏం జరుగుతుంది, కూటమి పరిపాలన ఏం చేసింది అనేది క్లారిటీగా తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. కూటమి పరిపాలన మొదలై 2.5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నరకం నుంచి బయటపడ్డామన్న సంతోషం చాలా జనానికి కనపడుతుంది. కానీ కూటమి ఏం చేసిందనే ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. సూపర్ 6 పూర్తి చేయలేదనే విమర్శలు ఇంకా చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇది సూపర్ 6 ని 6 సూపర్ 6 అంటే 6 మనకు తెలిసిందేనే. 6 అత్యంత విలువైన పథకాలు. అది చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ప్లాన్ చేసుకుని దీన్ని ప్రజలకు ఎంతో సమర్థవంతంగా అందించాలన్న ఉద్దేశంతోనే ఆ పథకాలు ప్రవేశపెట్టారు. ఇంకా చెప్పాలంటే ఆ సూపర్ 6 లో యాక్చువల్ గా మనకి ఫ్రీ బస్సు లేదని ఫ్రీ బస్ చేర్చారు. అలాగే చెప్పని ఇవ్వని హామీలు కూడా ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు. ఆ విషయంలో మనం చంద్రబాబు నాయుడు గారిని నిందించక్కర్లేదు. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఏంటంటే 2 సంవత్సరాలు దాటిపోయింది, 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగట్లేదు, ఇక రకరకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళకి కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందో వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు అదే పందాలో వాళ్ళు విమర్శలు చేసుకుంటానే వెళ్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. అది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సందర్భంగా సమర్థవంతంగా సాగిందా అని వైసీపీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎలా ఉందంటే, ఇప్పటి వరకునండి ఆయన ఎప్పుడైతే పరిపాలనలోకి ప్రవేశం అయ్యారు ఒక ముఖ్యమంత్రిగా, అంటే విశేష అనుభవం, మామూలు అనుభవం కాదు. అంటే 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరాలు 16-17 ఏళ్ల విశేష అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే చాలు పెట్టుబడులు పెడతాం అని వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా ఎంతో మంది ఉన్నారు. ఇప్పటి వరకు నాకు తెలిసిన గణాంకాల ప్రకారం మనకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తరలి వచ్చాయి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఉంటే చాలు అభివృద్ధి అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ కంపెనీలు కూడా ఎంతో విలువండి. ఇప్పుడు సపోజ్ గూగుల్ మనకి ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాం వేరు. రిలయన్స్ పెట్రోకెమికల్స్ ఎక్కడైనా ఉండొచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాం వేరు. 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టి గూగుల్ అనేది కూడా దరిదాపుగా 50,000 కోట్ల పెట్టుబడులు, ఈ పెట్టుబడులు అన్నీ కూడా తీసుకొస్తున్నారండి. మనం కొన్ని సందర్భాల్లో చెప్పొచ్చు ఎలాగంటే, ఒక ఇల్లు కట్టడానికి ఒక స్థలం కొనాలి, పునాదులు వేయాలి, బిల్డింగ్ కట్టాలి, ప్లాస్టింగ్లు, రంగులు అన్ని వేస్తేనే కానీ ఒక ఇల్లు రూపుదిద్దుకోదు. మన దగ్గర డబ్బులు ఉన్నా కానీ అది కట్టడానికి సంవత్సరం పడుతుంది. అటువంటిది ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు మనకి టైం పడుతుందండి. తెచ్చానన్నాడు ఎక్కడ అని అంటున్నారు మన ఎవరో ఒకళ్ళు. ఎక్కడ కనపడతాయి? గూగుల్ కూడా మేమే మొదలు పెట్టాం, అంబానీని మేమే కదిలిచ్చాం, మేము రాయేసాం, ప్రతి దానిలో మేమే ముందున్నాం, మేము చేసినయే మొదలు పెడుతున్నారు, మేము చేసినయే కంటిన్యూ చేస్తున్నారు తప్ప కొత్తగా బాబు గారు పేరు మీదగా ఒక్కటి మొదలైంది లేదు, బాబు గారు తెచ్చింది ఒక్కటి లేదు అనేది ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారండి. దీని గురించి ఏమంటారు? అది ఎలాగంటేనండి, కరెక్టే మీరు అన్నది. మేమే తెచ్చేసాం అనుకుంటే అదే, కానీ ఎప్పుడు తెచ్చారు? ఆయన ఉన్నప్పుడు సపోజ్ పోన్ కరెక్టే తెచ్చామని చెప్తున్నారు కదా. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారండి. ప్రజలు ఇచ్చిన అధికారం ఇచ్చారు, ఏదో అయింది, వచ్చారు, అప్పుడే చేయొచ్చు కదా. మరి అంటే వద్దు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారు, ఆయన చేసుకుంటారులే అని వదిలేశారో ఏమో మనకు తెలియదు. హాస్యాస్పదంగా ఉంటది ఇది. మేమే తెచ్చామంటే అది నమ్మేస్తారేమో అని అనుకుంటారండి వాళ్ళు. అంటే మనం చెప్పేది చాలా మంది నమ్మేవాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది గొర్రెలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు నమ్మితే చాలు అనుకుంటారేమో తెలియదు. కానీ అది ఆయన తెచ్చాడా లేకపోతే ఎవరి వల్ల వచ్చిందో ప్రజలకు తెలుసండి. వాళ్ళ కంపెనీ వాళ్ళే చెప్తున్నారు. మొన్న ఒకసారి ఇదే మీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది ఒకళ్ళు మన లోకేష్ గారు అనుకుంటా ఒక జాతీయ జర్నలిస్ట్ కి ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ, టీవీకి ఇంటర్వ్యూ ఇస్తే గనక అందులో ఆ సీఈఓ చెప్తున్నారు, ఎందుకే చంద్రబాబు నాయుడు గారి గురించే మేము అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చామని. అటువంటి అప్పుడు ఎవరు తెస్తే వచ్చిందండి? అది చంద్రబాబు నాయుడు గారు తెస్తేనే వచ్చింది. అసలు వాస్తవాలు నిజంగా చెప్తున్నా సరే, ఇప్పుడు ఇందాక ఎవరో కానీ మంచి సెటైరికల్ గా చెప్పారు, ఒక ఆవుకి 4 కాళ్ళు అంటే కాదు 3 కాళ్ళు అంటే వాళ్ళందరూ 3 కాళ్ళు అంటారు. జగన్ గారు ఏదంటే అదే. కానీ 4 కాళ్ళు అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు కదా. కానీ అంత నిద్రపోయి మొద్దు వ్యవహారం అంటే మనం ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకుంటారేమో తెలియదు. కానీ ఏమైనా సరే అది ప్రజలకు తెలుసండి. అది మనం పదే చెప్పనవసరం. కానీ ఈ విషయంలో పెట్టుబడులు తేవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల కృషులు చేస్తున్నారు, దానికి గ్రౌండ్ లెవెల్లో లోకేష్ గారు ఏ విధంగా సహకరిస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రిత్వ శాఖనే కాకుండా అన్ని రకాల శాఖలను కూడా ఒక ఉప ముఖ్యమంత్రిగా సమన్వయం చేసుకుంటే ఎలాగెళ్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఇలాగా 23 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చి దాన్ని ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసి చేస్తుంటే, మొన్నటి వరకు ఎందుకంటే మీకు అమరావతిలో రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం అవుతుంది, గ్రాఫిక్స్ అట్టు ఫిట్టింగ్లు అనేవారు. మళ్ళీ అదే అట్టు ఫిట్టింగ్లు అదే గ్రాఫిక్స్ వెళ్ళి పరిపాలన చేసి వచ్చారు.
అవును. కేవలం సచివాలయం గాని. 2014లో మనకు రాష్ట్రం వేరయ్యి మనకి ఉమ్మడి రాష్ట్రంగా మనకి ఉమ్మడి అధికారం 10 సంవత్సరాలు ఉన్నా సరే కేవలం 2016లో మనం బయటకు వచ్చేసాం. 2016లోనే అంటే 14 నుంచి మొదలెడితే 16 కల్లా మనకి అక్కడ అమరావతిలోనే అసెంబ్లీ నిర్మాణాలు అయిపోయినాయి, హైకోర్టు నిర్మాణం అయిపోయింది, మన మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేల క్వార్టర్స్ తయారైపోయింది. కేవలం 2 సంవత్సరాల్లో మొత్తం శాఖనంతటిని కూడా ఇక్కడ తరలించాడు మన చంద్రబాబు గారు. అలాగా ఏం చేశాడు అంటే సరే ఎదురుగా కనపడుతున్నా సరే మనం వాళ్ళు చూడలేకపోతే మనం ఏం చెప్పలేమండి. సరే ఇదిలా లెక్కేస్తే ఇప్పుడు 23 లక్షల కోట్లు పెట్టుబడి అన్నాం, దానికి కూడా ఏం తెచ్చాడని అంటారు. ఆయన కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు, కోడిగుడ్డు అమర్నాథ్ అంటారండి. ఎందుకంటే మేము పెద్ద కంపెనీలు తీసుకొచ్చి లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటుంటే మేము అప్పడాలు, వడియాలు లేకపోతే బొబ్బట్లు ఈ ఎంఓఏలు చేసుకున్నాం అని అంటారు. సిగ్గులేదండి? ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న ఆడావిడి చేసుకునే వ్యాపారాలు అయ్యి, అవునా కదా? అది రోజుకు 1000 రూపాయలు 100 రూపాయలు వచ్చే వ్యాపారాన్ని కూడా లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చేసినట్టు చెప్పడం అంటే నిజంగా ఎంత నవ్వుతారన్న జ్ఞానం కూడా వాళ్ళకి లేకపోవడం ఎంత చెప్పినా తక్కువే. ఓకే సార్, అట్లాగే గత ప్రభుత్వంలో ఏ మంత్రిని చూసినా కానీ నవ్వులు ఫుల్ అయినట్టే. అవునండి. ఎవరు మన ఆయన అనిల్ మొదలు పెట్టుకుంటే పీకేస్తా అవునండి అని పోలవరం ఇప్పుడు దాకా పీకలేకపోయారు. అవునండి. అది మరి అట్లాగే మిగతా మంత్రులు కూడా అట్టా విధానం అనేది మనకి కనపడింది ఓపెన్ గా. అవునండి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎదురుగా ఉంది ఏంటంటే పోలవరం, అమరావతి. అవునండి. ఈ 2 పేర్లైనా ఆయన తెచ్చుకోగలడా? రేపు మార్చి 2027కి పూర్తయిద్ది పోలవరం అని చెప్పి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అది పూర్తి చేసినా కూడా మేమే పూర్తి చేసామనే వైసీపీ కనపడే విధానం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న టయానికి పూర్తి చేస్తే చంద్రబాబు గారికి పేరు వచ్చింది, మళ్ళీ ఏదైనా చేస్తారా వీళ్ళు, ఆ టయానికి పూర్తి అయిద్దా అనేది జనాల్లో ఇంకా సందేహంగానే మిగులుతుంది. దీని గురించి ఏమంటారు? అది ఎలాగంటేనండి, ఏది పూర్తి అవ్వాలన్నా సరే ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధితో ముందుకెళ్లే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. అది పోలవరం అయినా సరే, ఇటు రాజధాని మన అమరావతి అయినా సరే. అమరావతి వాళ్ళు ఏదో ఊహించుకోవటం అంటే వాళ్ళ ఊహ కూడా అందదన్నమాట. ఒక్కసారి తయారైతే చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే మనకి లండన్ లో అధ్యక్షుడు ఆఫీస్ ఎలా ఉంటుందో, ఒక లండన్ ఎంత పెద్ద సిటీ అవుతుందో అంత పెద్ద సిటీ అవుతుంది అమరావతి. ఎందుకంటే చుట్టుపక్కల సిటీస్ అన్ని దానికి యాడ్ అవుతున్నాయి. అటు గుంటూరు, విజయవాడ, ఇటు అమరావతి, మంగళగిరి, మొత్తం అన్ని రకాల సిటీలన్నీ కడి ఒక గ్రూప్ గా అయ్యి అమరావతి అనేది అతి పెద్ద రాజధానిగా అవుతుంది మన దేశంలోనే. దానిలో ఉన్న పెట్టుబడులు ఒక్కసారి రాజధాని నిర్మాణం పూర్తయితే గనక మనకు వైజాగ్ లో ఎంత గొప్ప పెట్టుబడులు ఇప్పుడు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, అమరావతిలో కూడా అంత గొప్పగానో అభివృద్ధి అవుతుంది. అది మనం చూస్తామండి. కానీ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక స్థలం కొనగానే మనకి పని అయిపోతుంది. దానికి రంగులు వేయాలన్నాను, గోడలు కట్టాలి, పునాదులు వేయాలి, మనకు తెలిసింది. అదే విధంగా ఒక్కొక్కటే జరుగుతుంది. ఇది మనకి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అండి. ఆల్రెడీ మనకి తెలంగాణ లాగా హైదరాబాద్ స్థిరపడిపోయిన నివాసాలు ఉండి లేకపోతే అన్ని సౌకర్యాలు, అసెంబ్లీలు ఉండి లేకపోతే ఎయిర్పోర్ట్లు ఉండి అన్ని ఉన్నది కాదు. మనం అన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓకే సార్, అట్లాగే కేంద్రం నుంచి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత గవర్నమెంట్ లో ఆయన కేంద్రం నుంచి ₹1 కూడా రాజధాని పరంగా తెచ్చింది లేదు. అదేమంటే రాజ్యాంగంలోనే రాజధాని లేదని అంటున్నారు. మరి నిజంగా అంత డబ్బు 2 లక్షల కోట్లు అయ్యిద్ది రాజధాని కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఉన్నాయి. మరి అన్ని కోట్లు నిజంగా దానికి పెడతాం వల్ల ఫ్యూచర్ లో ఉపయోగం ఉందా లేదా? ఆ 2 లక్షల కోట్లు జనానికి ఇవ్వచ్చు కదా, సోమరిపోతులను చేయొచ్చు కదని జగన్ అన్న మాటల పరంగా ఉంది. మరి జనం కూడా ఇటు ఆ ఇవ్వచ్చు కదనే రందిలో చాలా మంది ఉండారు. రాజధాని ప్రయోజనం అనేది ఎందుకుని మొదటి నుంచి చూపించలేరా? పూర్తయ్యేదాకా ఆగాల్సిందేనా? 47కి పెట్టారు, ముందే ఏదైనా ఒక ఆదరణగా చూపించచ్చు కదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇది ఎలాగంటేనండి, 2 లక్షల కోట్లు లేకపోతే 2.5 లక్షల కోట్లు పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో అంటే కొత్తగా మన రాష్ట్రం అనుకున్నప్పుడు ఈ పరిస్థితిలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనం రాజధాని నిర్మించుకోవాలా, విజయవాడ రెడీగా లేదా, లేకపోతే వైజాగ్ రెడీగా లేదా అని రకరకాల కోతలకు వస్తారండి. వాళ్ళకి నిజంగా వాళ్ళకి తెలుసు అది మనకు ప్రత్యేకంగా రాజధాని ఉండాలి, ఆ రాజధాని చంద్రబాబు నాయుడు ద్వారానే అవుతుంది అన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే ఏదో ఒకటి అనాలి. వాళ్ళ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి అంటారో లేకపోతే వాళ్ళు తలకాయ లేకుండా మాట్లాడతారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. కానీ 2 లక్షల కోట్లు కదండి, మనం ఇల్లు మామూలుగా కట్టడానికి ఎంత అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పినాం. అటువంటిది ఒక రాజధాని, అతిపెద్ద రాజధాని నిర్మాణానికి దానికోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. ఏది ఖర్చు పెట్టకుండా అవుతుందండి? తల్లికి వందనం పథకం మన ప్రభుత్వం ఇచ్చింది, దానికోసమే 10,120 కోట్లు 10,120 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఒక చిన్నపిల్లల కోసం, ఒక విద్యార్థుల కోసం, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి విద్య అందించాలి, పాఠశాలలో చాలా బాగుండాలన్న ఉద్దేశంతో. అటువంటిది ఒక రాజధాని నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు కావాలండి? అది 2 లక్షల కోట్లతోనే అది వీళ్ళైతే
అది నిజంగా మీకు చెప్పాలంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, ఆ 2 లక్షల కోట్లు ఇచ్చి ఇదిగోరా నేను 2 లక్షల కోట్లు ఇస్తున్నాను కట్టి చూపించంటే ఆయన కట్టడం రాదు. అంటే ఏ అవగాహన లేదు. పోనీ అలాగని ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోనూ ఏమన్నా పెట్టుబడి తేగలిగారంటే ₹1 పెట్టుబడి తేలేకపోయారు. తేలేకపోవడం కారణం ఏంటంటే ఆయన పెట్టుబడి అడగటానికి ఆయన ఢిల్లీ వెళ్ళి పెట్టుబడి అడిగితే ఎలాగుంటుందో మనం వేరే చెప్పక్కర్లేదు. ఆయన మీద ఉన్న కేసులు అది వేరే అదంతా. ఎందుకంటే ఆ కేసుల గురించి అయినా సరే ఆయన ఎంత మూసుకుని ఉండాలో అంత మూసుకుని ఉన్నారు తప్ప అంతకంటే ఏం కాదు. సరే ఈ పెట్టుబడులు వచ్చినాయి, రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఏదైనా సరే మనం చూడాలండి. ఇప్పుడు 23 లక్షల కోట్లు అన్నాడు, ఎక్కడుంది? వైజాగ్లోనే ఉంది, ఏం కట్టారంటారు. ఒక 5 సంవత్సరాల తర్వాత చూడు, అప్పుడు నీకు అవన్నీ కనపడతాయి. ఒక 5 సంవత్సరాల తర్వాత చూడు పోలవరం ఎలాగుంటుందో, రాజధాని ఎలాగుంటుందో, అమరావతి ఎలాగుంటుంది. అప్పుడు కానీ మనం చూడకుండా ఇక్కడ ఇదే ఉంది ఏమీ లేదనుకుంటే ఏమి ఉండదండి. ఒక 5 సంవత్సరాల తర్వాత ఏదైనా సరే మనకి టైం వచ్చేటప్పుడు చూస్తే అది నువ్వే కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అన్నారు. ఇప్పుడు దానికంటే విజన్ 37కే మనకు పూర్తి అయిపోద్ది. అలాగనుకుంటే ఇప్పుడు విజన్ 2020 అండి. ఇప్పుడు మనకి ఇక్కడ హైటెక్ సిటీ నిర్మించినప్పుడు ఒక అడవిలో నిర్మించాడు. అక్కడ ఎవరెవరు అన్నారు. ఇప్పుడు అది చూస్తే కనుక నువ్వు ఇలాగెత్తు చూసినా సరే నీకు కళ్ళు చెదిరిపోతాయి. మనం ఆంధ్ర అంటే మన హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అన్నంత గొప్పగా ఫైనాన్షియల్ సిటీ కానీ, నాలెడ్జ్ సిటీ కానీ, లేకపోతే నానక్రామ్ కూడా అందులో ఉన్న ఇవి కానీ, వెంచర్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇంకా మామూలుగా లేవు. పుప్పాలు కూడా ఇదన్నా నార్సింగి ఇదంతా చూస్తే మన కళ్ళు చెదిరిపోతాయి. అటువంటి అభివృద్ధి చేసిన నాయకుడు, ప్రజలందరూ చూసి గమనిస్తున్న నాయకుడు నీకు అమరావతిని ఎలా చేస్తాడో తెలియదండి వాళ్ళకి. అది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఏదో విమర్శలు చేసేస్తున్నాం, విమర్శలు చేసేస్తే గొర్రెలు నమ్మేస్తారు. మన నమ్మే గొర్రెలు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేనే చెప్తే అది 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అనుకుంటారు కదా. అనుకుంటే కనుక చివరికి అబాస్ ఫాలో అయిపోయి మనం ప్రజలు ఇచ్చిన రిజల్ట్ చూసి ఇలాగ మాట్లాడే మనకి 151 నుంచి 11కి ఎలాగొచ్చేసామో ప్రజలు తీర్పిచ్చారు. థ్యాంక్ యూ. విన్నారు కదండి, కూటమి చేస్తున్న అభివృద్ధి కనపడిద్ది. దాని పరంగానే రేపు పంచాయతీలో రిజల్ట్ ఉంటుంది. ప్రతి గ్రామంలో సూపర్ 6 వినపడుతుంది. ప్రతి గ్రామంలో ముఖ్యంగా రోడ్లు రవాణా అనేది స్పీడ్ అందుకుంది. గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు ఓన్లీ రోడ్లు వల్లే వాళ్ళు ఎన్ని పథకాలు ఇచ్చినా రోడ్లు బయటకు వస్తే లోపల మనసులో ఏదున్నా బయటకు వస్తే తిట్టుకొని వాళ్ళు లేరు. అదే పరిస్థితి ఇప్పుడు పోయింది. లోపల ఎన్ని కుట్రలు చేసినా బయటకు వచ్చి ఆ రోడ్డు చూసి జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ కూటమిని స్వాగతిస్తున్నారని చెబుతున్నారు శ్రీనివాస్ గారి మాటల్లో. మరి రాబోయే రిజల్ట్ ఎట్లా ఉండిద్ది ఏందనేది చూద్దాం. కూటమి 2 సంవత్సరాల పరిపాలన మాత్రం సూపర్ అని శ్రీనివాస్ గారి మాటల్లో విన్నాం. మన ఛానల్ చూస్తూనే ఉండండి, ఇట్లాంటి న్యూస్ తెలుపుతూనే ఉంటాం. జరగబోయే ఎన్నికలకు మేము కూడా సిద్ధం అనేది మీకు చెబుతున్నాం. థ్యాంక్ యూ అండి.